ఈడెవడ చూడు మూవీ నేమ్ పెట్టండి అయ్యా ప్లీజ్ అంట. కాదు ఈ సినిమాకి ఈ సినిమా మూవీ అది దిష్టి తీయడం ఎలాగొన్నా చూసా కింద పడి కానీ ఏదో పుచ్చక పగిలినట్టు బుర్ర పగిలిపోయింది నిజంగా ఐసులోనే. इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया ऑलरेडी कॉशन किया हमने కాజన్ కి ఏమన్నారు విజయనగరం. హాయ్ గాయ్స్, చాలా రోజులతో వీడియో చేయబోతున్నాం. కాదు కూడా యాక్టింగ్ చేయకు 1 వీక్ అయ్యింది. చాలా రోజులు అవుతుంది కదా 1 వీక్ అంటే బాగా ట్రెండ్ అవుతుంది. రెండే విషయాలు, ఒకటి ఒరే బంటి, ఇంకోటి రత్త పెంజర్ రోయ్. వాటిని పోటీ పడుతూ ఈ రోజే బాలయ్య ఒక కొత్త ట్రెండ్ తో వచ్చాడు. ట్రైల్ రోడ్ రిలీజ్ అయింది, దాంట్లో ఒక హైలైట్ షాట్ ఒకటి ఉంది, దాన్ని ఉదయం నుంచి రఫ్ ఆడిస్తున్నారు. యాక్చువల్లీ నేను ఈరోజు ప్రీమియంకి వెళ్ళాలి, టికెట్ కూడా వచ్చింది. నువ్వు ఈ వీడియో అన్నావని చెప్పి నేను వెళ్ళలేదు సినిమాకి. సో ఏంటా అంత ట్రెండింగ్ అని చూస్తున్నాం. చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. డ్రిల్ గైస్, డ్రిల్ తెలుసు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేశారు కదా. డన్ డన్ డన్. అలాగే హైప్ 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 మర్చిపో. లాస్ట్ వారం నుంచి నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఇంకా అదే ఉంది. చివరికి ఏం చేశారంటే మొత్తం దాన్ని రీమేక్ సాంగ్ కూడా కొట్టారు ఆ రెండింటికి కలిపి. సో ఈరోజు మనం వాటి మీద డిఫరెంట్ వచ్చాయి మీమ్స్, అవి చూసేద్దాం. ఒక్కొక్క మీమ్ పేజ్ క్రియేటివిటీ ఎలా ఉంది ఈరోజు చూద్దాం. ఎస్, ఫస్ట్ మనం బాలయ్య బాబుతో స్టార్ట్ చేద్దాం. బాలయ్య బాబు గారిది టీజర్ లో ఒక షార్ట్ వచ్చింది, డిఫరెంట్ గా మీమ్స్ క్రియేట్ చేశారు, చూసేద్దాం. ఒరే బోయా, ఏందిరా ఇది చూస్తున్నాం కదా అని, వాడు మనిషా కర్పూరం రా అలా దిష్టి తీసి దింగుతున్నా. అరే చూద్దాంరా. అది దిష్టి తీయడం ఎలాగొన్నా చూసా కింద పడి కానీ ఏదో పుచ్చక పగిలినట్టు బుర్ర పగిలిపోయింది నిజంగా ఐసులోనే. పొద్దున్న టీజర్ చూసి షాక్ అయిపోయారు. దిష్టి తీయడం అసలు ఎలాంటి సీన్లు పెట్టినా జనాలు నమ్ముతున్నారు కదా అని మరీ దట్ ఈస్ బాలయ్య బోయపాటి సీన్. అంతే, చూసేస్తారు అంతే. అరే ఏదైనా కానీ రా చూసేస్తారా అంతే. వాళ్ళు ఏం చేసినా సైన్స్ కి మ్యాథ్స్ కి బియాండ్ అసలు ఉంటాయి అన్నమాట, యూనివర్స్ బియాండ్ ఉంటాయి. ఎస్, బాలయ్య బోయపాటి సినిమాలో మనం చూడవలసింది మ్యాజిక్, లాజిక్ కాదంట ఆవిడ. కరెక్ట్. ఈవెన్ లార్డ్ శివ బీ లైక్, అరే జనాలు చూస్తున్నారు కదా అని ఏది పడితే అది తీయదురా అంట. శివయ్య కూడా ఒప్పుకోట్లేదు. శివయ్య నో లేకపోతే వేరే వాళ్ళు వచ్చేస్తారు. సారీ బోయ గారు, ఈ సీన్ లో ఎంత మీనింగ్ ఉందని తెలియక ట్రోల్ చేసామా. మామూలోడు కాదు సామే, పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంపుతాయి, తల వంచుతాయి. అంటే ఈ సీన్ లో త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పగానే అది ఎలా అంత స్ట్రాంగ్ గా తిరుగుతూ వాళ్ళందరినీ నరుకుతుంది అనే ప్రశ్నకు జవాబు పంచభూతాలు అఖండకు తోడయ్యేలా చేశాడు అఖండ. అందుకని ఆ త్రిశూలాన్ని ఒక్కసారి మెడ చుట్టూ తిప్పగానే ఆ తర్వాత అదే ఆ త్రిశూలానికి అఖండ అనుకునేంత వరకు వాయువు అలా కంటికి కనపడకుండా. వీడు ఎవడనుకున్నా ఆడికి అమ్మ మొగుడు, ఆడి పేరు మర్చిపోయినట్రా, తిరగన రావణ్కి అమ్మ మొగుడులాగా ఉన్నాడు. తిప్పుతూనే ఉంటుంది మాత్రమే. అండ్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ లెవెల్. మిగిలిన పంచభూతాలను అఖండ ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది మూవీలో చూపించినప్పుడు థియేటర్ లో జనాలు ఆ ట్రాన్స్ లో పడి ఊగి స్క్రిప్ట్ లోనే ఉండుండదు అంతా. బోయా ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి మనం రాసిన దాంట్లో అంత ఉంది ఏంటి అనుకుంటాడు. అరే ఎగ్జాక్ట్ ఉందిరా నేను చెప్పింది ఇక్కడ. బోయా ఫీల్ మనం తీసిన దాంట్లో అంత మీనింగ్ ఉందా. అదే గుమ్మడికాయ టెంకాయతో డిస్ట్ తీస్తాడు,
తలకైతే దిష్టి తీయడం only తలకైతే బాలయ్య దిష్టి things. తీయడం only బాలయ్య థింగ్స్. బాలయ్య రాక్స్ ఫ్యాన్ షాక్స్. సార్ మైండ్ పోయింది. నరదృష్టి పరదృష్టి సమస్త దృష్టి నష్టి. అసలు ఎలా వచ్చింది ఆ థాట్? యాంకర్ ఎవడైనా అడిగితే నాకు ఎలా వచ్చింది అని ఆలోచించడం కన్నా మీకు ఎందుకు రాలేదని ఆలోచించడం. ఎందుకు రాలేదండి, సిగ్గుపడండి. సిగ్గుపడండి అంటాడే పోయా. అదే దీనివల్ల పాపం 2-3 చిన్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మొగ్లీ రావాలి, మళ్ళీ సైకో సిద్ధార్థ ఇది ఉంది కదా నందుది, సైక్ సిద్ధార్థ్. సైక్ సిద్ధార్థ్ అది కూడా సో డిలే చేసుకుని జాన్ ఫస్ట్కి వెళ్ళినట్టుంది. అది బాగా పడిపోయాడు అలాగ అందరి మీద. ఇది చేయలేడు కదా. మామూలుగా వెయిటింగ్ లేదు తెలుసా జనాలు. ఏదో పెద్ద సినిమా తీసే అద్భుతమైన సినిమా తీస్తారని కాదు, లిటరల్ గా 2.5 hours ఎంజాయ్ చేయడానికి రా. బాలయ్య ఎంజాయ్ చేయడానికి అంతే. రే చాలా పాపం రా, రే చాలా పాపం రా. ఎవర్రా నెట్టను బోయపాటి దగ్గర. అరే అసలు ఇమాజినేషన్స్ ఎలా వస్తారా నిజంగా అసలు. అదే కదా, ఓన్లీ మళ్ళీ ఇలాంటివన్నీ బోయాకే వస్తాయి చూడు, అది బాలయ్యతోనే వస్తాయి. మరి ఇతను ఉన్నప్పుడే ఆ పవర్ అలా పెరిగిపోద్దో ఏంటో తెలియదు కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. హీరో అనగానే వచ్చేస్తేమో థాట్స్, ఎక్కడ లేని క్రింజ్ పెట్టచ్చు, ఎక్కడ లేని స్టఫ్ అంతా వచ్చచ్చు అని. బోయా ఎన్బికే ఆల్రెడీ కాషన్ దియా. కాషన్ దియా ఇదే కాషన్ ఆల్రెడీ. మీ అండ్ మై ఫ్రెండ్స్ టెల్లింగ్ న్యూ ఇయర్ ప్లాన్స్. हमने एक्चुअली ये हुआ ना सर, ये हुआ ना सर, इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया हमने एक्चुअली కాషన్ కియా బోల్ దియా, ఆల్రెడీ हम बोल दिया. ఇక జీవితంలో హిందీలో ఎంట్రీ ఇవ్వకుండా చేసారు కదరా చాలా. అరే ఇలా ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చారా. చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హిందీలో బాలయ్య డబ్బింగ్ చెప్పినట్టున్నాడు. అవునా అనుకుంటున్నాను నేను అయితే. అయితే నెక్స్ట్ లెవెల్ అది. 3D లో కూడా రిలీజ్ చేస్తున్నారే. ఆ రోజు మనం ఏదో జోక్ అనుకున్నాను రా నిజంగా. నేను బుక్ మై షోలో ఇందా చూస్తే మామూలుగా 3D కూడా ఉంది, 2D అని చెప్పి. తర్వాత తెలిసింది నిజంగానే 3D లో వస్తుందని. 3D లో వస్తుంది, ఒక్కొక్కడికి త్రిశూలాలు దిగిపోతాయి చూడు. ఇక్కడైతే దిష్టి తీసేలా పక్కన దిగాడు, అది ఎలాగైతే జనాల మీద ఇస్తారు 3D లో. ఇంటర్నెట్ షేకింగ్ సెన్సేషన్. నీలో ఇంకా మగతనం మిగిలి ఉండదా లేదా చూసేదానికి నేనే పంపించుండదాన్ని. అంతేలే, ఆ పుష్పగాడిని కొత్తగా సిగ్నల్ వాడు చేస్తున్నాడు కదా, ఇటాకే దాంకుని బతుకుని కొట్టేస్తున్నారు. మరి అప్పుడే అప్పుడే బొస్సుకొట్టి వచ్చి ఈ 2-3 రోజులు కొన్ని ఆడియో ఫంక్షన్ లాంటివి అయ్యా చూసావా, అందులో కూడా దొబ్బుతున్నారు వాళ్ళని. బంటి ఎవరు బంటి అనుకొని కొట్టింది కదా. ఎన్నో మామా నాకు ఈ అనిమల్ ఈ ఇద్దరిని చూస్తే మాత్రం ఆ సీన్లే గుర్తొస్తాయి. రక్తపింజర సీన్లే అన్ని రక్తపింజర సీన్లే. బంటి సీన్లు రక్తపింజర్లా ఉంటాయి. రక్తపింజర్ రష్మిక సొంతం అండి. సినిమా వరకు ఒక్కటే మ్యూజిక్ రా. వారం ఇంకా చంపారా మామూలుగా కాదు. ఈ రోజు కూడా ఆగిందంటే గాయస్ బాలయ్య బాబు వల్లే ఆగే. బాలయ్య వాళ్ళే అదే బాలయ్య బాబు వాళ్ళ ఇంకా ఇవే వచ్చేవి. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? ఉచ్చపోయిస్తావా? పోయించో ఇంకా అన్ని అవే.
అసలు సింక్ చేసావా? మన తెలుగు యువత ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తుంది చూడు. నేను మళ్ళీ ఒక 2 రోజుల నుంచి ఒక సీన్ చూస్తున్నాను రా. ఛాలెంజ్ సినిమా ఉంటుంది చూసావా? ఛాలెంజ్ లో చిరంజీవి ఒకరిని కొట్టేసి ఎవరికైనా సాయం చేయరా అంటే సహాయం కొరకు 1 0 2 3 4 2 4 3 5కి చూసాను రా. అది కూడా దాన్ని కూడా నాకు కూడా వస్తాయి. ఇది ఇద్దరు ఆడికి కూడా వెళ్తాయి, సాముకి కూడా వెళ్తాయి. ఎక్కడ కూడా మళ్ళీనా నేను తీసుకుంటాను. అక్కడ ఎలా పెట్టావురా? ఈడెవడ చూడు, మూవీ నేమ్ పెట్టండి అయ్యా ప్లీజ్ అంట. రక్తపింజర కాదు ఈ సినిమాకి. డెస్పరేట్ కొట్టారేంట్రా? ఫుల్ వీడియో సెండ్ చేయబయ్యా. అరే ఏంట్రా మీరు ఎలా ఉన్నారు? కిందకెళ్ళి ఒకసారి అక్కడ ఒక కమెంట్ చూడు. చలికాలం కదా, ఈ కాలంలో ఎప్పుడు పాము బస్సు కొడుతూనే ఉంటుందంట. పాము ఎంత బస్సు కొడుతుందో చలికాలంలో అంతే ముడుచుకుపోతుంది, పడుకుంటది పాపం, దాక్కుండిపోతుంది చలికి వణికిపోతుంది. ఓకే చలికాలం ఎఫెక్ట్. నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నల్ల తాచేమో బంటూ ప్లస్ రక్తపింజ. సునీల్ బంట. ఓకే ఎన్ని వచ్చారా? కిటికీ దగ్గర నిలబడి నీ తమ్ముడికి సిటీ చూపిస్తున్నావా? అవును, నన్ను చూడటానికి బైనాకులర్ పెట్టుకొని ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. మరి అయితే ఇప్పుడు డాన్స్ చేయి. మన తెలుగు సినిమాల్లో ఇంత కంటెంట్ ఉంది. నాకు ఇప్పుడే తెలిసింది రక్తపింజర్లు ఉన్నాయని. ఆ కృషిరా అదే. ఎన్ని రక్తపింజర్లు ఎతికారంటే ఆలోచించు. ఏ సినిమాలో అది డెడికేషన్ లెవెల్స్ కి. ఏమన్నారు? విజయనగరం. అప్పుడు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయారా. మనం వల్ల 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4,000 ఇంకా 4,000 కూడా వెళ్ళట్లేదు. అక్కడే కొట్టుబిట్లు ఆడుతా ఉన్నాం. డిసెంబర్ ఈ జనవరి అయ్యేటప్పటికి, జనవరి వచ్చేటప్పటికి 4K వెళ్ళాలి ప్లీజ్ గైస్. మనకి లాస్ట్ ఒక మేము మన కోసం మగాళ్ళ కోసం దాచాను. వీడియో చూసినప్పుడు తెలుసు అసలు నాకు ఎందుకు ఆడవాళ్ళు కొట్టుకుంటే అబ్బా పెద్ద సమ్ముకుంటుంది, ఆనందంగా ఉంటది. పనికి మళ్ళీ పేపరింగ్లు చేస్తారు, లేకపోతే ఒకరికొకరు. కమెంట్ లైవ్ లో చూసినాడు అదృష్టవంతుడు అంట. అబ్బా ఇలాగే నా వైపు ఫాలో అవుతున్నాడు, కరెక్ట్ నా వైపు మ్యాచ్ అవుతున్నాడు. ఎంతమంది ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. అదే అందరూ అబ్బా సాయిరామ్ అంట. మంచోళ్ళరా మీరు. అదే మీరు మంచి నాటు బీట్ వేసుకుని. ఓకే మరి నైస్, అర్థమైంది కదా ఈ రోజుకి ఇంతే. మరి కొంచెం ఆ 4K చేస్తే బాగుంటుంది. మీమ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి మీకు ఏమేమి నచ్చిందో. నెక్స్ట్ వీక్ మాత్రం ఆ రియాక్షన్ వీడియో ఉంది, ట్రై చేస్తున్నాం మోస్ట్లీ మగధర. అది దాంతో వచ్చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హై బటన్ మాత్రం మర్చిపోకండి. చేశారు కదా, డన్. అంతవరకు సబ్స్క్రైబ్ టు దబాకా నట్స్. విజయ్